తెలుగుదేశం పార్టీ తనకు కన్న తల్లి లాంటిదన్నారు విశాఖ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేశానని, ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తున్న క్రమంలో తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనలకు చెందిన వీడియోలను కొందరు కావాలనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కొత్తూరు నరేంద్ర వలన తాను నష్టపోయానని, బాధితులతో కలిసి పోరాటం చేస్తానన్నారు. పలానా డేట్లో పలానా టైంలో నీకు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్తేనే ఇవ్వకపోగా పరారీ అయిపోయి విజయవాడ హైదరాబాద్లో తిరుగుతూ కుటుంబం చక్కగా జలసాలు చేస్తూ ఉండడంతోనే మేము కోర్టులో కేసు వేసుకున్నాం, గెలిచాం కూడా. కానీ తర్వాత ఒక ఈపీ వేయడానికైనా ఆ నోటీస్ సర్వ్ చేయడానికైనా ఈ పర్సన్స్ లేరు కాబట్టే కదా. పర్సన్స్ ఉంటే నోటీస్ ఇచ్చుకోమో చెప్పండి, ఎవరైనా ఇచ్చుకుంటాం కదా. ఈరోజు వేరే వేరే థర్డ్ పర్సన్స్ని తీసుకొచ్చి కులానికి అంటగట్టో రాజకీయానికి అంటగట్టో ఇచ్చేస్తున్నారు. తప్పుడు దారిలో ఒక మోసగాడికి ఇంకో మోసగాడే సహాయం చేస్తాడు. ఇంకొకడు ఎవడో ఎంటర్ అయిపోయి వీడియోలు రిలీజ్ చేసేసి జీవితాలతో ఆడుకుంటాము, కులానికి అంటగడతామని అంటే నేను ఎంత దాకా న్యాయ పోరాటం చేస్తాను. మా పార్టీ మీద బుర్ర జల్లి మా పార్టీకి నష్టం చేసే విధంగా పార్టీని ఇక్కడ రుద్దేనే తప్పితే పార్టీకి ఎటువంటి సంబంధం లేదండి. పూర్తిగా ఇది నాకు సంబంధించిన మ్యాటర్, పార్టీకి సంబంధం లేదు. పార్టీని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. ప్రభుత్వానికి ఎటువంటి